రోజు దేవుని మాట కీర్తనల గ్రంథం 28వ అధ్యాయం 3వ వచనం చివరిలో, వారు దుష్టాలోచన హృదయంలో నుంచుకొని తమ పొరుగు వారితో సమాధానంగా మాట్లాడుదురు. ఇక్కడ ఏం కనబడుతుంది? దుష్టాలోచన ఎక్కడ ఉంచుకున్నారంట? హృదయంలో. ఎవరు వీరు? పొరుగువారు. సమాధానంగా మాట్లాడుదురు. మనము పొరుగువారంటే ఎవరు? అది కేవలము మన యొక్క రక్త సంబంధులు కాని వారినే పొరుగువారు అని పిలవడం కాదు. మన యొక్క ఆప్తులు, మన యొక్క రక్త సంబంధులు కూడా ఒక్కొక్కసారి పొరుగువారిగా ఉంటారు. వారి హృదయం ఎలా ఉంటుంది? దుష్టత్వంతో నిండి ఉన్న కారణంగా సొంత వారి కన్నా బయట వారే మంచిగా అనిపిస్తుంది అన్నమాట. ఎందుకంటే దుష్టాలోచన అది సొంత వారైనా బయట వారైనా సరే, వారి యొక్క ఆలోచన, వారి హృదయంలో దుష్టత్వం నిండి ఉన్న కారణంగా వారు దుష్టాలోచన వారి హృదయంలో ఉంచుకొని తమ పొరుగు వారితో ఎలా మాట్లాడతారంట? సమాధానంగా మాట్లాడుదురు అంట. మరి ఈ దుష్టాలోచనను నువ్వు పసిగట్టగలవా? ఈ దుష్టాలోచనను నువ్వు గ్రహిస్తున్నావా? ప్రియమైన సహోదరి సహోదరులారా, వాక్యం వింటున్న మనందరము మనం ఏం చేయాలి? ఈ దుష్టాలోచన కలిగి ఉన్న మనుషులు ఎవరో, దుష్టాలోచన లేని వారెవరో మనం కనిపెట్టాలి అంటే మనం ఎక్కువ సమయం దేవునిలో గడపాలి. దేవునిలో గడపడం కారణంగా మంచివారు ఎవరో చెడ్డవారు ఎవరో మనకు తెలుస్తుంది. మనకు అటువంటి జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. మనం అందరూ మంచివారు అని మనం అనుకుంటాము, కానీ వారి యొక్క ఆలోచన ఎలాగుందంట? దుష్ట ఆలోచన కలిగి ఉందంట. వారి హృదయంలో ఏం ఉంచుకున్నారంట? దుష్ట ఆలోచన. కానీ ఎలా మాట్లాడుతున్నారు? సమాధానంగా మాట్లాడుతున్నారు. అయితే ఎప్పటికైనా దేవుని బిడ్డలకి దుష్ట ఆలోచన వారి హృదయంలో ఉందా లేదా అని తెలియజేస్తాడు. ఎవరు? యేసయ్య తెలియజేస్తాడు. మనం దేవుని పట్టుకొని దేవుని యొక్క ప్రేమలో ఉండి దేవుని యొక్క త్రోవలో నడుస్తూ ఆయన వెలుగులో ఉన్న వారికి దుష్టులు ఎవరో మంచివారు ఎవరో ఆయన తెలియజేసే దేవుడు. ఎలా తెలియజేస్తాడు? వారి మాటల ద్వారా మనకు తెలియజేస్తాడు. ఒకరోజు నటిస్తారు, రెండు రోజులు నటిస్తారు, వారం కాకపోతే సంవత్సరం, 2 సంవత్సరాలు ఇంకా నటించలేరు. వారి దుష్టత్వం పెరిగిపోయే కొద్దీ వారు నటించగలరా? మంచితనంగా నటించలేరు. వారి దుష్టత్వం వారి నోటి వెంబడి వచ్చేస్తుంది. వీరు దుష్టులు, అయ్యో ఇప్పటి వరకు నేను సొంత వారు అనుకున్నానే, అయ్యో ఎంతో మంచివారు అనుకున్నానే, ఎంతో ప్రేమిస్తున్నారు కదా అనుకున్నానే అని మనము అనుకుంటామే. కానీ వారి యొక్క దుష్టత్వము వారి నోటి మాటల ద్వారా బయలుపరచబడుతుంది. మరుగైంది ఏది బయలుపడక మానదు. ఎందుకంటే దేవుడు దాన్ని దాచి ఉంచడు. ప్రియమైన స్నేహితులారా, దేవుని మాట వింటున్న వాళ్ళారా, దేవుడు వారిని బయటకు వారి మాటల ద్వారా బయటకు వారి దుష్ట ఆలోచన బయటకు వచ్చేలా చేస్తాడు. దాన్ని బట్టి మనము వారితో ఎలా ఉండాలో అలాగ మనం మెసులుకోవాలి. సరే, వారు ఏదో మాట్లాడుతున్నారులే తెలిసి తెలియక అయ్యో పోనేలే అని మనం అనుకోకూడదు. వారికి చాలా వీలైనంత మట్టుకు ఎలా ఉండాలి? దూరంగా ఉండాలి. దేనికి? వారి మాటలకు, వారి సంభాషణకు, వారి యొక్క మాటలకు వినపడకుండా మనం ఏం చేయాలి? దేవునితోనే ఉండాలి. వారి మాటలు వినే కొద్దీ దుష్టత్వం యొక్క ఆలోచన, దుష్ట ఆలోచన పెరిగిపోయి ఉన్న కారణంగా వారి మాటల్లో ఏ మాత్రం మంచితనం ఉండదు, అంత చెడ్డతనమే ఉంటుంది. ఇంకా రోజు రోజుకి అధికమైపోతూ ఉంటుంది. ఎందుకు? వారి హృదయము దుష్ట ఆలోచనతో నిండి ఉంది. ఆ దుష్ట ఆలోచనను వారు తీసివేసుకోవాలంటే అది కేవలం ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలోనే ఉంది. ఆ యొక్క పాపపు పాత్ర నిండిపోయింది. హృదయము పాపంతో నిండిపోయింది. ఆ పాపాన్ని కడిగేది దేవుడే. వారు ఎప్పుడైతే దేవుని దగ్గరికి వెళ్తారో వారి యొక్క జీవితం మార్చబడుతుంది. మనమైతే ఏం చేయాలి? అటువంటి వారికి చాలా దూరంగా ఉండాలి. నటించే వారికి దూరంగా ఉండాలి. అలాగే మనల్ని బాధ పెట్టేవారికి దూరంగా ఉండాలి. దూరం అంటే ఏంటి? ఎక్కడికో పారిపోవడం కాదు, తలుపులేసుకొని ఉండడమే.
లేకపోతే బైబిల్ చదువుతూ ఉండడమే. ఆయన యొక్క అగ్ని ప్రాకారం మనతో ఉంటుంది. చీకటికి వెలుగుకి తావు ఉండదు, పొందు అది చీకటికి వెలుగుకి సంబంధం ఉండదు. చీకటికి ఎప్పుడు వెలుగుని చూసినప్పుడు ఇష్టం ఉండదు. ఇష్టం ఉంటుందా? ఇష్టం ఉండదు. ప్రియమైన దేవుని మాట వింటున్న వారులారా, నీ త్రోవ వెలుగు, వారి త్రోవ చీకటి. కాబట్టి వెలుగులో ఉన్న నిన్ను చూసినప్పుడు చీకటికి ఏమవుతుంది? అంతా మంటే, శరీరం అంతా కాలిపోతూ ఉంటుంది, అగ్నిలా కాలిపోతుంది. అయ్యో నేను తిట్టలేదేంటి ఈరోజు, తిట్టాలి, రేపు తిట్టాలి, ఎల్లుండి తిట్టాలి, ఇదంతా ఎలా తిట్టాలి, ఎంతసేపు తిట్టాలి, ఎంతసేపు బాధ పెట్టాలి అని ఆ యొక్క దుష్ట ఆలోచన కలిగిన వారు ఏం చేస్తారు? ఆతృత పడతారన్నమాట. ఎంతో సంతోషపడతారు. అంతా అయిపోయిన తర్వాత సంతోషం ఆనందంతో సంబరాలు చేసుకునేటప్పుడు దేవుడు ఏం చేస్తాడు? జోక్యం చేసుకునే దేవుడుగా ఉన్నాడు. ఆయన బిడ్డలైన వారు బాధపడుతూ ఉంటే ఆయన ఏ మాత్రం సహించే దేవుడుగా ఉండడు. ప్రియమైన దేవుని మాట వింటున్న నా సహోదరి సహోదరులారా, నువ్వు ఏ బాధతో కుమిలిపోతున్నావా? ఏ బాధతో నువ్వు నలిగిపోతున్నావా? ఇలాంటి దుష్ట ఆలోచన కలిగిన మనుషుల మధ్య నీ స్థితి, నువ్వు అయ్యో నా స్థితి ఏంటి అని నువ్వు కుమిలిపోతున్నావా? దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట, ఆయనకు సమస్తం ఎరికే. ఆయన సమస్తం బాగా చేయగలడు. నేను బాధ పెట్టే మనుషులను ఆయన ఏం చేస్తాడు? వారికి మారు మనసు అనుగ్రహిస్తాడు. లేని పక్షంలో ఆయన ఏం చేయాలో అదే చేస్తాడు. ఆయన ఏం చేయాలో ఏం చేస్తాడు అంటే ఏంటి? మారు మనసు ఇస్తాడు. లేకపోతే యెహోవా ఈరే చూచుకొని దేవుడు. ఆయన ఖడ్గము ఎలాగే ఉంటుంది? దూసుకుపోతుంది. ప్రాణం, శరీరం, కీళ్ళు విభజించినంత మట్టుకు దూసుకుపోతూ ఉంటుంది. ఆయన వాక్యాన్ని ఎప్పుడైతే వారి చెవులకు వినపడుతుందో ఆ రీతిగా వారిని సరిచేసే దేవుడు యెహోవా ఈరేగా ఉంటాడు. ఆయన బిడ్డలను బాధపడుతూ ఉంటే ఆయన చూస్తూ ఊరుకోడు. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమ గల తండ్రి, కృపగల నాయన, నీకెన్నో వందనాలు, స్తోత్రాలు అయ్యా తండ్రి. తండ్రి నాయన, దుష్ట ఆలోచన కలిగి హృదయాలు కలిగిన మనుషులు ప్రభువా నాయన ఎంతమంది ఉన్నప్పటికీ ప్రభువా నాయన తండ్రి, వారు మాతో సమాధానంగా మాట్లాడతారు కానీ తండ్రి వారు నటించలేరు ప్రభువా. ఎప్పటికైనా ప్రభు వారి యొక్క దుష్టత్వాన్ని బయటపెట్టే తండ్రి కాలంలో ప్రభు ఎంతగానో విసిగిస్తూ, ఎంతగానో బాధిస్తూ తండ్రి, ఎంతగానో పరిస్థితులను ప్రభు నాయన తారుమారుగా ఉన్నప్పటికీ ప్రభు గొప్ప దేవుడివి, బలమైన దేవుడు అయ్యా. బలహీనమైన ఈ స్థితిగతులను మార్చే దేవుడు అయ్యా. నేను నమ్ముకున్న బిడ్డలను ఏమాత్రం విడిచిపెట్టే దేవుడు కాదయ్యా. నువ్వు మాతో ఉంటూ తండ్రి నాయన ప్రతి ఒక్క విషయంలో సమాధానం ఇస్తూ తండ్రి చీకటిని పాతాళలోకంలో తండ్రి త్రొక్కి వెలుగైన నీ త్రోవలో మరింత వెలుగుకరంగా ఉండాలని నీ బిడ్డల్ని నువ్వెంతగానో ప్రభు నాయన నువ్వు వారికి తోడుగా నీడగా ప్రభు ఉంటున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా. బాధ పెట్టే ప్రతి దాన్ని ప్రభు నాయన దూరంగా తరిమివేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను. కంటికి కనపడకుండా చేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభుని ప్రియరక్షకుడు అనే యేసుక్రీస్తు నామంలో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.